హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ సంబంధించి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అందించే గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అదేవిధంగా బజాజ్ అలియన్స్ వాళ్ళు ఇద్దరు కంబైన్డ్గా మనకి ఈ స్కీమ్ని అయితే అందించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే దీనిలో 2 టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఏంటి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, దీనిలో ఎలిజిబిలిటీ ఏంటి, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఏంటుంది, తర్వాత పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ జరిగితే మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, తర్వాత పార్షల్ డిసేబిలిటీ జరిగితే మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఒకవేళ హాస్పిటల్లో జాయిన్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయితే అప్పుడు మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎంత క్యాష్ ఇస్తారు, తర్వాత ఓపీ చూపించుకుంటే మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, తర్వాత యాక్సిడెంటల్ క్యాష్ బెనిఫిట్ ఎలా ఉంటుంది, తర్వాత చైల్డ్ ఎడ్యుకేషన్ బోనస్ ఉంటుంది మనకి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే దానికి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, దాని గురించి చూద్దాం. తర్వాత క్రిమియేషన్ ఛార్జెస్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దాని గురించి చూద్దాం. తర్వాత ఇంకా దీంట్లో ఏమేమి కవర్ కావు, ఏవి కవర్ అవ్వవు అనేది ఇలా ఈ గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి పోస్ట్ ఆఫీస్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. దీంట్లో పాలసీ టైప్స్ చూస్తే మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. 258 రూపీస్, 396 రూపీస్. మీరు ఏ ప్లాన్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి మీకు బెనిఫిట్స్ ఉంటాయి. సో ఏ ప్లాన్లో ఏ బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనం వీడియోలో నెక్స్ట్ చూద్దాము. సో ఇక్కడ మనకు దీనికి ఎలిజిబిలిటీ ఏంటని చూస్తే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇన్సూరెన్స్ పాలసీని అయితే తీసుకోవచ్చు. పాలసీ టెన్యూర్ వచ్చేసి 1 ఇయర్ అనమాట. ఒకవేళ మీరు ఆప్షన్ 1 ఎంచుకున్నారనుకోండి, 258 రూపీస్ మీరు కడితే 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు సంవత్సరానికి 258 ఇలా కడుతూ ఉంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది ఎక్కడ ఇస్తారంటే ఐపీపీబీ కస్టమర్స్, మనకు ఐపీపీబీ యాప్ ఉంటుంది కదా, వాళ్ళకు ఐపీపీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో దీన్ని మనం ఐపీపీ యాప్ ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఏముంది అని చూస్తే, ఒకవేళ మనకు ఏదైనా యాక్సిడెంట్ జరిగి మనం చనిపోయామనుకుందాం, అన్ఫార్చునేట్గా యాక్సిడెంటల్ డెత్ జరిగింది అనుకుంటే అప్పుడు మనకు 100% సమ్ అష్యూర్డ్ అనమాట. అంటే మనకు 10 లక్షల రూపాయలు అయితే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మన ఫ్యామిలీకి మనకి యాక్సిడెంట్ జరిగి చనిపోతే 10 లక్షల రూపాయలు. మీరు కట్టిన అమౌంట్ ఎంత, 258 లేదా 396. సో మీరు కట్టిన అమౌంట్కి మనకు 10 lakhs కవరేజ్ అయితే ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్ జరిగితే 10 లక్షల కవరేజ్ అయితే ఉంటుంది. ఆ 10 లక్షలు మీ ఫ్యామిలీకి, మీ నామినీకి లేదా లీగల్ హెయిర్కి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు టోటల్ డిసేబిలిటీ జరిగింది అనుకోండి, అంటే మీకు యాక్సిడెంట్ జరిగి 2 కన్నులు పోవడం, లేదా 2 చేతులు విరిగిపోవడం, లేదా 2 కాళ్ళు విరిగిపోవడం, లేదా ఒక చెయ్యి ఒక కాలు విరిగిపోవడం, లేదా ఒక కన్ను పోవడం, ఇట్లా పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ జరిగింది అనుకోండి, అప్పుడు కూడా మీకు 10 lakhs అయితే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పార్షల్ డిసేబిలిటీ. ఒకవేళ మీకు పార్షల్ డిసేబిలిటీ, పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ కాకుండా పార్షల్ డిసేబిలిటీ జరిగింది అనుకోండి, అంటే ఏదైనా ఒక కాలు ఇరిగిపోయి మీరు ఇంట్లో ఉండడం, మంచానికి పరిమితం అవ్వడం, లేదా వీల్ చైర్కి పరిమితం అవ్వడం, ఇటువంటి సిచ్యువేషన్స్లో మీకు 10 lakhs అనమాట, 10 lakhs కవరేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ యాక్సిడెంటల్ అంటే ఓన్లీ యాక్సిడెంట్ అంటే బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ ఇదే కాదు, యాక్సిడెంటల్గా జరిగిన ఏ ఇన్సిడెంట్ అయినా సరే మనకు యాక్సిడెంట్ కిందకి వస్తుంది అనమాట. సో ఇది పార్షల్ డిసేబిలిటీకి సంబంధించి మనకు 10 lakhs కవరేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పెరాలసిస్ లేదా యాక్సిడెంటల్ డిస్ప్లేస్మెంట్, అంటే మీకు ఏదైనా ఒక పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఏదైనా ఒక కాలు పోయి ఉంటుంది, ఆ కాలు ఇంకా మళ్ళీ రాదు, పర్మనెంట్ అనమాట యాక్సిడెంటల్, లేదా పెరాలసిస్ వచ్చి మీరు మంచానికి పడిపోయినారు, అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకు 10 lakhs కవరేజ్ అయితే ఉంటుంది. యాక్సిడెంట్ జరగడం వల్ల మనకు పెరాలసిస్ రావడం, లేదా ఏదైనా ఒక కాలు విరిగిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకు 10 lakhs కవరేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐపీడీ అనమాట. అంటే యాక్సిడెంట్ అయ్యి మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనుకోండి, అప్పుడు హాస్పిటల్లో మీకు కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులకు మనకు కొంత అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 24 hours కంటే ఎక్కువ మీరు హాస్పిటల్లో ఉన్నారనుకోండి, అప్పుడు మీకు హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కింద మీకు అప్ టు 60,000 రూపీస్ వరకు అయితే ఇస్తారు. లేదా యాక్చువల్గా మీరు బిల్స్ పెడితే యాక్చువల్గా ఎంత అయింది అనేది, లేదా 60,000, వీటిలో ఏది తక్కువ అయితే అది. యాక్సిడెంటల్ ఓపీడీ అనమాట. అంటే మీరు యాక్సిడెంట్ జరిగింది, మీరు ఫస్ట్ క్లినిక్కి వెళ్తారు, అంటే హాస్పిటల్కి వెళ్తారు, టెస్టులు అవి చేయించి జస్ట్ అడ్మిట్ అవ్వకుండా చెక్ చేయించుకొని బయటకు వచ్చారనుకోండి, అటువంటి టైంలో కూడా మీకు ఓపీడీ కింద మనకు కొంత అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫిక్స్డ్ అమౌంట్ అప్ టు 30,000 వరకు. లేదా మీరు బిల్స్ పెడితే దాంట్లో ఎంత అమౌంట్ ఉందని దాన్ని బట్టి ఏది తక్కువ అయితే అది ఇవ్వడం జరుగుతుంది అనమాట. జస్ట్ మీరు వెళ్ళి చూపించుకొని రావడం. అటువంటి సిచ్యువేషన్లో కూడా మనకు 30,000 అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ హాస్పిటలైజేషన్ క్యాష్ బెనిఫిట్. మనకు మనం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాము, డైలీ కొన్ని ఖర్చులు ఉంటాయి, అప్పుడు మనకు కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
10 days వరకు ఇన్ హాస్పిటల్ డైలీ క్యాష్ అనేసి రోజుకు 1000 రూపాయల దాకా 10 రోజుల వరకు మనకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. డైలీ 1000 రూపాయలు 10 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. అది హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్. నెక్స్ట్ చైల్డ్ ఎడ్యుకేషన్ బోనస్ కింద, అంటే ఒకవేళ మీకు యాక్సిడెంట్ జరిగి చనిపోయి ఉంటారు లేదా పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ జరిగి ఉంటుంది, డెత్ లేదా పర్మనెంట్ డిసేబిలిటీ జరిగినప్పుడు మీ పిల్లల ఎడ్యుకేషన్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా మీ పిల్లల ఎడ్యుకేషన్ కంటిన్యూ అవ్వాలనేసి మీకు మీ యొక్క ఇద్దరు పిల్లలకు 19 years ఏజ్ కంటే తక్కువ ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకి 2 పిల్లలకి కవరేజ్ అయితే ఉంటుంది. మీ యొక్క సమ్ అష్యూర్డ్లో 10% అనమాట, అంటే 10 లక్షల ప్లాన్ కదా ఇది. సో 10% అంటే 1 లక్ష. సో మీకు ఒక్కొక్క పిల్లోనికి 1 లక్ష రూపాయల లాగా 2 పిల్లలకు మీకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎడ్యుకేషన్ పర్పస్లో. సో ఇది కూడా మనకు బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ నుంచి హాస్పిటల్కి లేదా ఇంటి దగ్గరికి లేదా మనకు శ్మశాన వాటికకు, బెరియల్ గ్రౌండ్కు, ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి కదా బాడీని. లేదా మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఒకవేళ మనం చనిపోకపోతే హాస్పిటల్ నుంచి ఇంటికి, యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ నుంచి హాస్పిటల్కి, ఇలా ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఏమైతే ఉంటాయో వాటికి కూడా మనకు ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అప్ టు 25,000 వరకు ఉంటుంది. లేదా యాక్చువల్గా మీరు బిల్స్ పెడితే ఆ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ లో అనమాట, ఏది తక్కువైతే అది మనకి ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్రిమియేషన్ ఛార్జెస్. ఒకవేళ చనిపోయామనుకోండి, చనిపోతే మనకు అక్కడ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు అంటారు కదా, ఆ క్రిమియేషన్ ఛార్జెస్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. 5,000 రూపాయల వరకు ఉండ లాస్ట్ రైట్స్ బెనిఫిట్ కింద. లేదా మీరు యాక్చువల్గా ఎంత అవుతుందో అంత మీ యొక్క బిల్లు చూపిస్తే దానికి సంబంధించిన అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో ఏమేమి కవర్ కావు అంటే, ఇంతవరకు మనకు యాక్సిడెంట్ అంటే ఏంటి, ఏమేమి యాక్సిడెంట్స్ ఇక్కడ కవర్ అవ్వవు అనేది చూస్తే, సో ఇక్కడ మనం చెప్పుకుంటాము. ఇక్కడ చెప్పుకున్న ఇవి కాకుండా మిగతా ఏ విషయాలు జరిగినా అది యాక్సిడెంట్ కిందకి అనమాట. సో మీరు సూసైడ్ చేసుకున్నారనుకోండి, సూసైడ్ అనేది యాక్సిడెంట్ కిందకి సంబంధించింది కాదు కాబట్టి ఇది కవర్ అవ్వదు, సూసైడ్ అనేది కవర్ అవ్వదు. తర్వాత మీరు ఏదైనా డ్రగ్స్ తీసుకొని చనిపోవడము, లేదా లిక్కర్ ఏదైనా మందు తాగి అలా చనిపోవడం, అలాంటివి కూడా దీని కిందకి రావు. తర్వాత ఎనీ బ్రీత్ ఆఫ్ లా, మీకు ఏదైనా కేసు, మీ పైన ఏదైనా కేసు ఉండి ఆ కేసు ద్వారా మిమ్మల్ని ఉరిశిక్ష వేశారనుకోండి, అది కూడా దీని కిందకి రాదనమాట, ఉరిశిక్ష వేసింది. తర్వాత మోటార్ రేసింగు, తర్వాత ట్రయల్ రన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటిప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకో రేసింగ్లో అది కూడా వర్తించదు అనమాట. తర్వాత ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ, క్యూరేటివ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఆ ట్రీట్మెంట్ ద్వారా మీరు చనిపోయారు అనుకోండి, అది వర్తించదు అనమాట. తర్వాత నేవల్, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, అంటే ఈ ఆర్మీ, మిలిటరీ ఇవి ఉంటాయి కదా, వాటి ద్వారా మీరు అక్కడ డ్యూటీ చేస్తూ అక్కడ చనిపోయారు అనుకోండి, అది కూడా దీని కిందకి వర్తించదు. తర్వాత సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమన్నా ఉండి వాటి ద్వారా మీరు చనిపోయినా వర్తించదు. HIV లాంటి డిసీజెస్ వల్ల కూడా చనిపోతే కూడా ఇది వర్తించదు అనమాట. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో, తర్వాత చైల్డ్ బర్త్, మిస్క్యారేజ్, అబార్షన్ ఇలాంటి సమయంలో కూడా అవి కూడా దీని కిందకి వర్తించవు. తర్వాత ఏదైనా యుద్ధంలో మీరు మరణిస్తే అది కూడా వర్తించదు. తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ, రేడియేషను, ఇటువంటి విషయాలు కూడా మనకు యాక్సిడెంటల్ బెనిఫిట్ కిందకి రావన్నమాట. ఇవి కాకుండా రిమైనింగ్ అన్నీ మనకు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కవర్ అవుతాయి. సో ఇక్కడ మనం చెప్పుకున్నాము పాలసీ 2 టైప్స్ అనేసి. ఆప్షన్ 1 తీసుకుంటే ఏమొస్తుంది, ఆప్షన్ 2 తీసుకుంటే ఏమేమి కవర్ అవుతాయి అని చూస్తే, ఫస్ట్ మనం ఆప్షన్ 1 చూద్దాము. ఆప్షన్ 1లో 258 రూపీస్ అనమాట. మనకు 3 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, టోటల్ డిసేబిలిటీ, పార్షియల్ డిసేబిలిటీ. సో వీటిలో మనకి ఏది జరిగినా మనకు 10 lakhs ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి 396 ప్లాన్ చూద్దాము. 396 ప్లాన్లో మనకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. 258కి 296కి డిఫరెన్స్ ఇదే అనమాట. సో ఇక్కడ ఈ 3 మనకి ఆప్షన్ 1లో ఇస్తారు, ఇవన్నీ ఆప్షన్ 2లో ఎక్స్ట్రా అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఆప్షన్ 1లో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, టోటల్ డిసేబిలిటీ, పార్షియల్ డిసేబిలిటీ 3 ఇస్తారు. ఇవన్నీ యాక్సిడెంటల్ హాస్పిటలైజేషను, OPD, క్యాష్ బెనిఫిట్, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్, క్రిమియేషన్ ఛార్జెస్, చైల్డ్ ఎడ్యుకేషన్ బోనస్, ఇవన్నీ 396 ప్లాన్లో. ప్లాన్ 1లో ఇవి వర్తించవు అనమాట. ప్లాన్ 2లో ఇవన్నీ వర్తిస్తాయి. సో మీరు ప్లాన్ 2 తీసుకుంటే బెటర్ అనమాట. ఇవన్నీ మనకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈ బజాజ్ అలయన్స్, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చే గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.